శుభకార్యానికైనా శుభారంభం. A grand iconic destination already. Just to give you a little bit of a data, నేను చాలాసార్లు చెప్పాను, 2011లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో యావరేజ్ డైలీ ఇక్కడికి ఎంతమంది వచ్చేవారు అంటే 35 మంది. నేను మిస్ కాలేదు నెంబరు 35. సండేస్లో ద నెంబర్ గోస్ అప్. ఎంతమంది వచ్చేవారంటే 50 మంది. అప్పట్లో ఇది మాట చాలా బిగ్గెస్ట్ క్రౌడ్. రీసెంట్లీ జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఇక్కడ సంపూర్ణమయ్యాయి రాధా గోవిందుల వారికి. ఆ రోజున 1,10,000 మంది వచ్చారు ఈ దేవస్థానం. 1,10,000 people have come. So the message is very clear. What is that? Our temple has become small. ఆల్రెడీ ఈ దేవస్థానం చిన్నదైపోయింది, భక్తులు పెరుగుతున్నారు. ఇది చాలా పాజిటివ్ సైన్ అన్నమాట. సో ఇట్లాంటి గడియలు వస్తాయని మాకు ముందుగానే ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మాకు అర్థమైంది. 2012-13 నుండే వేరే చోట ఏమన్నా ఇంకాస్త పెద్ద దేవస్థానం కడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము మా సర్చ్ను ప్రారంభించాం. ఆ సమయంలో శ్రీకృష్ణ గోసేవ మండల్ అన్న ఒక ఆర్గనైజేషను ఈ నార్సింగి కోకాపేటలో ఒక అతిపెద్ద గోశాలను వాళ్ళు రన్ చేస్తున్నారు. ఆల్రెడీ 2000 cows దే ఆర్ మెయింటైనింగ్ వెరీ నైస్లీ ఎవ్రీ డే. సో మేము వారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా మాకు ఒక ఆలోచన ఉంది. ఇనిషియల్గా వారు మాకేం చేశారు అంటే ఆల్మోస్ట్ ఒక 2 acres దాకా ఈ అక్షయ పాత్ర 5 రూపాయల మీల్స్కి కిచెన్ కట్టుకోవడానికి వారు మాకు అది అలాట్ చేశారన్నమాట. సో అక్కడ కిచెన్స్ అనేవి దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా వచ్చి ఎంతోమందికి అన్నదానం అనేది జరుగుతోందన్నమాట. దెన్ లేటర్ ఆన్ మేము ఇది కూడా చెప్పాం, ఇక్కడ మాకేమన్నా కొద్దిగా ఇక్కడ స్థానం కల్పిస్తే ఒక భవ్యమైన బిగ్గెస్ట్ ఐకానిక్ డెస్టినేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ వీ వాంట్ టు బిల్డ్ ఇన్ కోకాపేట్ అని చెప్పాం. అండ్ the trustees, some of them are here. They have very warmly they welcomed this idea and they have agreed to give us 6 acres of land in Kokapet. Once completed, ఆ టవర్ అనేది లక్షలాది మంది కుటుంబాలలో వెలుగును తీసుకురాబోతాం. లక్షలాది కుటుంబాలకు జీవితంలో ఉండే ఒక పర్పస్ ఏమిటి, లైఫ్ డెస్టినేషన్ ఏమిటి అని చెప్పబోతాం. కోట్లాది మందికి హరినామాన్ని పంచబోతోంది. ఇక్కడ 1,000 కోటి జపయజ్ఞాన్ని చేస్తున్నాం, అక్కడ కోటి జపయజ్ఞ చేయబోతాం. ఇది మాట. ఈ అక్కడికి రాబోయే అది ఆ వండర్ఫుల్ హెరిటేజ్ టవర్. ఈ హెరిటేజ్ టవర్లో మన భారతావనిలో ఉన్న 4 అతి ముఖ్యమైన క్షేత్రాలను మేము తీసుకొస్తున్నాం ఒక చోటకి. విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ప్రభుపాద్ అవర్ ఆచార్య. ఒక క్షేత్రం ఏమిటంటే ఆ తిరుమల క్షేత్ర నమూనా తీసుకొస్తున్నాం ఇక్కడికి.
గోవింద గోవింద. రెండవది, బృందావనం నుండి రాధాకృష్ణుల వారిని తీసుకొస్తున్నాం ఇక్కడ. మూడవది, అయోధ్య నుండి సీతారాం లక్ష్మణ హనుమాన్. మాయాపూర్ నుండి శ్రీ గౌరనితాయ్ కీ జై. మరి ఈ 4 క్షేత్రాల పుణ్య సమ్మేళనం ఎక్కడ జరుగుతోంది? ఒక పవిత్రమైన గోష్పాద క్షేత్ర. ఆ క్షేత్రంలో ఆవుల యొక్క పాదధూళి దశాబ్దాలుగా నడుస్తోంది. ఇట్స్ ఎ వర్జిన్ గో ల్యాండ్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ గోష్పాద క్షేత్ర. ఆ క్షేత్రంలోకి ఆ గోపాలుడు, ఆ రాధాకృష్ణుడు, రాధా గోవింద వారు దిగిరాబోతున్నారు. అదే హరికృష్ణ హెరిటేజ్ టవర్. మరి దీని వెనకాల ఉన్న ఆ ప్రముఖ భక్తులను మనం ఒక్కసారి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళ సేవలను మనం గుర్తించాలి. మొట్టమొదటిగా all our thanks goes to Shri Shyamji Gupta ji. Hare Krishna. So please come on to the stage. Then one more is Suresh ji Agarwal. Let us give a big round of applause. Then Shri Gopal ji Soni ji. And many other trustees and members of Sri Krishna Goseva Mandal. They have actually gone beyond a certain limits, and very liberally they have given this much of land. ఆ కాలంలో 2012-2013లో నేను ఈ ల్యాండ్ ఇదంతా ఆలోచిస్తూ ఉంటే కొంతమంది అన్నారు, అంత రూరల్ ఏరియాకి వెళ్ళిపోతున్నారు ఏంటి, చాలా ఫార్వే, అసలు అది ఎప్పుడు డెవలప్ అవుతుందో అనేసి. ఇప్పుడు కోకాపేట అంటేనే భయంగా ఉంది అంత. సో ఇది భగవంతుడి యొక్క లీల. అక్కడ గోష్పాద క్షేత్రం ఉండడము, ఈ పెద్ద టవర్ రావడము, అక్కడే మొత్తం డెవలప్మెంట్ అంతా జరగడము, ఇదంతా భగవంతుడి యొక్క లీల. అక్కడి నుండి ఒక హరినామ సంకీర్తన ప్రభంజనం ప్రారంభం కాబోతోంది. ప్రభుపాద్ కీ జై. I request Kaunte Prabhu, he is hands-on handling the heritage tower, to talk little more about these wonderful personalities here. Thank you, Prabhu. Hare Krishna. So, I think it was in 2012 that I met Shyamji Gupta first time. I had gone to make him a small membership, and those days we were not very, people did not know about Akshay Patra too much in Telangana and Andhra. We had one kitchen at Patan Cheru and one kitchen at Vizag in the combined state. But Shyamji Gupta had heard about Akshay Patra somewhere in Bangalore. He had visited in a temple, and I could not make him a member. It was half completed, but he said, Swamiji, membership we will see sometime later on. But my father had given 64 acres land. This land was given by Shyam Gupta ji's father in 1951 to the Goshala. He had given it to the Goshala, and he said that from that land, if you want to set up a centralized kitchen, we can work away. And we were at that time desperately looking for a land. And in the second meeting itself, Shyam Gupta ji was kind enough to write a letter and recommend Akshay Patra land to the Goshala trustees, which formed the basis of Goshala trustees agreeing and handing over that land to us in 2013. Today we are feeding about 1.25 lakh people from that centralized kitchen. And one more thing is, because we could set up a centralized kitchen at Narsingi, that become
that became a model for us to expand in many other places in Telangana and Andhra. That became a center point, almost like a head office. Yeah. And 2013, the moment we started we got the land and we started looking for donors to build the kitchen, immediately we got an opportunity to serve the people of Hyderabad by starting the rupees 5 meal program. In 2014 March it started, and that also we could expand and implement only because we had the land of these donors. So even the 5 rupee meal that is going on across Hyderabad, a big part of the credit goes to Sri Krishna Goseva Mandal. So our feeding programs have drastically expanded because of this precious land. Many people came, they got inspired by seeing the kitchen, and then across Telangana and Andhra we could expand. And again in 2016-17, as Prabhuji mentioned, after completing, I still remember we were having a meeting in Narsingi when the kitchen got inaugurated. Satyagol Prabhu was there, Madhu Pandit Prabhu was there, and Shyamji Gupta were sitting. And we were explaining about our project coming up in Vrindavan, the world's tallest temple, and about our VK Hill project. And on his own, actually, Shyamji Gupta said, why don't you build such a big project in Hyderabad? So that time Satyagol Prabhu said, we can do it provided you give us a little bit of land. And he immediately said, I will definitely work towards it. And in 2-3 years it made it possible. So that was a big turning point. So in this today, unfortunately, Sureshji and Pramodji have not come. So once Shyamji recommended it, the 3 main important players in this whole thing, because please understand, Sri Krishna Goseva Mandal is this thing of 400 people. There are 400 members in Sri Krishna Goseva Mandal. Now each one have to be convinced. It's not just, you talk to 2-3 people and, they'll give the land. 300-400 people have to be convinced. So this entire responsibility were taken by 2 or 3 people. One was Sureshji Agarwal, second was Shri Gopalji Soni, who is standing here. Shri Gopalji Soni is an amazing background worker. He will not come too much in front, but behind the scenes he keeps working in designing the whole shape of the land according to Vastu, keeping in mind the facilities that the temple requires, keeping in mind Goshala, connection, all those things he kept himself at the background and did lot of work to ensure this comes to a very good stage. So there is a lot to speak, but these two and Sureshji and many others in the Goshala have played a very important role in convincing all their members. With good heart, they have come forward and given this land. We sincerely thank them a lot and pray to the Lord to bless them. Now I would like Shyamji and Shri Gopalji to speak a few words. Narayan, Hare Krishna. Sri Sailesh Dayapatram Vibhaktya Varnam Yatindram Pranam Vanderam Yajamantaram Muni Lakshmi Nath Samaram Mavanati Yamuna Madhyama Asmadacharya Paryanta Mande Guru Parampara. बाकी सब तो ठीक है, समय बहुत ज्यादा हो गया है. 2 शब्दों में कहता हूं, जैसे स्वामी जी ने कहा, मैं हिंदी में बोल सकता हूं कि उस भूमि, गौचर भूमि कहते हैं उसको, जहां 3000 प्लस गौवंश, और आज से नहीं 1950 से 75 इयर्स हो गए. 75 साल में जो गौचर भूमि, जो गायें अपने छोटे छोटे बछड़ों के साथ, जैसे वृंदावन में गोवर्धन है, वैसे ही हमारी गोचर भूमि है. अब इसका महत्व क्या है कि जैसे हमारे घर में हम कोई पूजा अनुष्ठान करते हैं, 1 रुपया लगाते हैं तो 1 रुपया मिलता है, हो सकता 12 ने भी हो जाए. और उसके बाद मंदिरों में 1 का 2, और तीर्थ स्थान में 1 के 4, और जो गंगा किनारे होता है वह 1 के 100, और गोचर भूमि में 1 से 1 लाख.
उस गौचर भूमि में जहां श्री कृष्ण और गौ दोनों एक दूसरे के पर्याय हैं। बिना गाय के कृष्ण नहीं, बिना कृष्ण के गाय। तो वहां पर जो अद्भुत संयोग, जैसे प्रयागराज बनता हो, ऐसे ही श्याम जी का और सत्यदेव गुरुदास का और कौंते दास जी का जो प्रथम मिलन हुआ, ये प्रयागराज ही है। और उसके बाद तो फिर कारवां बनते गया, बनते गया, बनते गया। हम भी भगवान से यही प्रार्थना करते हैं कि जल्द से जल्द मंदिर का, बहुत मुश्किल है, बात करना आसान है, काम होना बहुत मुश्किल है, और ऐसे असंभव को संभव बनाना इनके बस का ही। ఈవినింగ్ హనుమత్ వాహనం రాధా గోవింద పల్లకి, డే 4 లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. సో డే 5 అంటే నిన్న రాధా గోవిందుల వారి వంజల సేవ కూడా జరిగింది. సో ఫైనల్ డేకి వచ్చేసాం. సో ఈరోజు మార్నింగ్ చక్ర స్నానం జరిగింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో శ్రీ రాధా గోవిందుల వారి, శ్రీ నితాయ గౌరంగ, శ్రీ లక్ష్మీ నరసింహ, శ్రీ ప్రభుపాద, సో అందరి మహా అభిషేకం మరికొద్ది సేపట్లో ఇప్పుడు జరుగుతుంది. సో అందరూ కూడా కీర్తనలో పార్టిసిపేట్ చేస్తూ ఎంతూసియాస్టిక్గా అభిషేకంలో పాల్గొనాలి. Hare Krishna Golden Temple welcomes all the devotees, donors and well-wishers on this auspicious occasion of the 7th annual Brahmotsava celebrations of our temple. 1000 years back, their Lordship Sri Sri Lakshmi Narasimha has advented on this hill in his Swayambhu form, and 7 years back, Sri Sri Radha Govinda also manifested their divine presence on this hill. So to commemorate their divine presence, we are celebrating a 6-day-long Brahmotsava festival, and today it is the 6th day. Last 5 days we have celebrated Moolavar Narasimhaswamy Abhishekam, Vainataya Pratishtha, and also Dvajarohana and Narasimhaswamy Unjala Seva, Radha Govinda Unjala Seva, and their lordships also received Hanumat Vahana and Garuda Vahana. So now in few moments we will witness grand Abhishekam to Shri Shri Radha Govinda, Shri Shri Nitaya Gauranga, Shri Shri Lakshmi Narasimha and Vishwaguru Srila Prabhupada. So I request all the devotees present here to very enthusiastically participate along with the Kirtans. Hare Krishna. Kirtans please.